ఏ ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటిది ఇది, ఆహితాగ్నులు కానివారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు. కాబట్టి అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడెవరున్నాడో వాడు, అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు.